మామా ప్రసాద్ చెప్పండి. మీ పెదనాన్న ఇప్పుడు చేసిన సిరీస్లోని ఎయిర్కోట్ క్యారెక్టర్ చేశాడా? ఇప్పుడు రేపు మళ్ళీ వేరే సినిమాల్లోకి మాకు అవకాశం వచ్చింది. ఓకే. ఆ అవకాశంలోని ఈయనేమో నాకు మొగుడంట, ఓకే, నేను పెళ్ళానంట. మళ్ళీనేమో ఈయనంట పనికి పోటీకి వెళ్ళడంట. కూర్చోబెట్టి పోషించడం అంటే చూడు మరి నాకు ఎలాంటి క్యారెక్టర్ ఇస్తున్నారో. చేస్తావా క్యారెక్టర్? మా పెద్ద ఇంటికాడ తింటారా? మోసపోకండి, మోసపోయి బాధలు పడకండి. ఎందుకు వచ్చింది బాధ? చక్క తల్లిదండ్రులు చెప్పినట్టు సంబంధం చేసుకొని పెళ్లి చేసుకొని మీరు మీ భార్య ఆనందంగా ఉంటే అది తల్లిదండ్రులు చూసి వాళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ కరెక్ట్ కాదు. నువ్వు నాకు మేనమామ కూతురు. అవునా? అవును. అంటే నేను మేనకోడలా నీకు? అయితే ఇప్పుడు ఏమని కాకేలా? బావగారు అని కదా. అదే ఇదోటి వచ్చింది కదా. మరి మా బావ అంటే మా అక్క మొగుడివి, మేనమా కూతురు అంటే నీకేమవుతుంది? మరి అది కరెక్ట్గా చెప్తేనే నీ సొంత మేనమా కూతురుని అవుతుంది, లేకపోతే కాను. నీకు ఎలా ఇష్టమైతే అలా చూసుకో. అయితే ఏవండి 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 మావయ్య గారా భర్త గారా? మరి ఏంటి ఎదురు చెప్పు. మొగుడు గారు అదేంటి? బావంటే పలికేస్తావు, మా అంటే పలికేస్తావు. ఏం మొగుడుగా ఉండడానికి ఇష్టం లేదా? ప్రసాద్, ఇంకా మా ఇద్దరికి మధ్యలోని నువ్వే సాక్ష్యం. నీ పెద్ద ఇంటి దగ్గర ఏదన్నా నాకు సంబంధం లేదు. ఊరు ప్రసాద్, నువ్వే సాక్ష్యం. మీ పెద్దమ్మ ఏమన్నా నాకు సంబంధం లేదు. వచ్చిన దగ్గర నుంచి కూడా రోజుకి 4-5 సార్లు ఫోన్ చేసి దొబ్బుతున్నాడు చూడు. ఆ పిల్లడు ఉన్నాడనా? కాల్ డేటా తింటాను చూసుకో. మరి అనితా మేడంతో చెప్పి మొత్తం కాల్ డేటా తింటాను చూసుకో, జాగ్రత్తగా ఉంటుంది.